ఆలోచించండి, ఒక ప్రభుత్వం తన ఇష్టానుసారంగా అపరిమితమైన అధికారాన్ని ఉపయోగించకుండా దేనివల్ల ఆగగలుగుతుంది? ఈ ఒక్క ప్రశ్నలోనే ఆధునిక సమాజాల పునాది ఉంది. ఈరోజు మనం దీనికి సమాధానమిచ్చే ఒక చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే చట్టబద్ధమైన పాలన లేదా రూల్ ఆఫ్ లా. ముఖ్యంగా పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యేవారికి ఇది చాలా కీలకమైన అంశం. సరే, ఇక దీని గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ టాపిక్ను మనం స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోబోతున్నాం. ముందుగా అసలు దీని అర్థమేంటో చూద్దాం. ఆ తర్వాత దాని 3 మూల స్తంభాలు ఏంటో పరిశీలిద్దాం. అక్కడితో ఆగకుండా ఈ సాంప్రదాయ ఆలోచనలో ఏమైనా లోపాలున్నాయా, మరి ఆధునిక దృష్టితో దీని ఎలా చూడాలో కూడా చర్చిస్తాం. చివరగా ఇది నిజ జీవితంలో, మన రాజ్యాంగంలో ఎలా పనిచేస్తుందో కూడా చూద్దాం. రైట్, మన ప్రయాణంలో మొదటి అడుగు. అసలు ఈ చట్టబద్ధమైన పాలన అంటే ఏమిటి? ఇది కేవలం 2 పదాలు కాదు. అదుపులేని అధికారానికి ఇదొక గట్టి సమాధానం. సో సింపుల్గా చెప్పాలంటే దేశాన్ని పరిపాలించేది వ్యక్తులు కాదు, చట్టాలు. అంటే పాలన అనేది కొంతమంది ఇష్టాయిష్టాల మీద కాకుండా అందరికీ తెలిసిన, అందరికీ సమానంగా వర్తించే చట్టాల ప్రకారం జరగాలి. దీనివల్ల న్యాయం, నిష్పక్షపాతం ఇంకా జవాబుదారీతనం అనేవి సాధ్యమవుతాయి. ఇది ఏ వ్యవస్థకైనా ఒక పునాది రాయిలాంటిది. ఓకే, ఈ కాన్సెప్ట్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మనం దానిని 3 భాగాలుగా విడగొట్టి చూద్దాం. ప్రముఖ న్యాయవేత్త ఏవి డైసీ ప్రతిపాదించిన ఈ 3 సూత్రాలు చాలా ఫేమస్. ఎగ్జామ్స్లో వీటిని వివరించడం చాలా ముఖ్యం. మొదటిది సుప్రిమసీ ఆఫ్ లా, అంటే చట్టమే సర్వోన్నతమైనది. దీని అర్థమేంటంటే ఎవరినీ వాళ్ల ఇష్టమొచ్చినట్లు శిక్షించడానికి వీల్లేదు. ఒక వ్యక్తిని శిక్షించాలంటే అతను ముందుగా ఒక నిర్దిష్ట చట్టాన్ని ఉల్లంఘించి ఉండాలి. అంతేకాదు, ఆ ఉల్లంఘన సరైన న్యాయ ప్రక్రియ ద్వారా నిరూపించబడాలి. ఇది ఏకపక్ష ప్రభుత్వ చర్యలకు అడ్డుకట్టవేస్తుంది. రెండవ స్తంభం, చట్టం ముందు అందరూ సమానులే. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన కదా. అంటే ఒక సామాన్య పౌరుగైనా, ఒక ఉన్నతాధికారైనా చట్టం దృష్టిలో ఇద్దరూ సమానమే. హోదాను బట్టి, అధికారాన్ని బట్టి ఎవరికి ఎలాంటి మినహాయింపులు ఉండవు. ఇక మూడవది, న్యాయస్ఫూర్తి ప్రాబల్యం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే మన హక్కులను కాపాడేది ప్రభుత్వం కాదు, స్వతంత్రంగా పనిచేసే న్యాయస్థానాలు. ఒకవేళ ఎవరి హక్కులకైనా భంగం కలిగితే వారు నేరుగా కోర్టుకు వెళ్లి న్యాయం పొందవచ్చు. సరే, మనం డైసీ చెప్పిన 3 సూత్రాలు చూశాం. అవి చాలా బావున్నాయి. కానీ ఏ సిద్ధాంతమైనా కాలంతో పాటు మారుతుంది. దానిపై చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఈ సాంప్రదాయ ఆలోచనలో ఉన్న కొన్ని పరిమితులేమిటో చూద్దాం. కాబట్టి మనం ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకోవాలి. డైసీ చెప్పిన ఈ మోడల్ ఈనాటి ఆధునిక ప్రభుత్వాల అన్ని అవసరాలను, సంక్లిష్టతలను పూర్తిగా వివరించగలుగుతోందా? ఈ ప్రశ్న మనల్ని ఒక లోతైన విశ్లేషణ వైపు తీసుకెళ్తుంది. ఇక్కడ చూడండి, డైసీ సిద్ధాంతం వ్యక్తిగత హక్కుల మీద, సాధారణ కోర్టుల మీద ఎక్కువ దృష్టి పెట్టింది. అది మంచిదే. కాని ఆయన కాలంలో ప్రభుత్వాల పాత్ర తక్కువగా ఉండేది. ఈ రోజుల్లో ప్రభుత్వాలు సంక్షేమ రాజ్యాలుగా మారిపోయాయి. అంటే ప్రజల జీవితంలో ఎన్నో విషయాల్లో జోక్యం చేసుకుంటున్నాయి. దీనివల్ల అధికారులకు చాలా విచక్షణాధికారం వచ్చింది. అలాగే ప్రత్యేక సమస్యల కోసం అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ వంటివి వచ్చాయి. డైసీ సిద్ధాంతం ఈ మార్పులను సరిగ్గా అంచనా వేయలేకపోయింది. మరి ఈ విమర్శల నేపథ్యంలో ఈ రూల్ ఆఫ్ లా కాన్సెప్ట్ కాలానికి తగ్గట్టుగా ఎలా మారింది, ఈనాటి పరిస్థితులకు సరిపోయేలా దానిని ఎలా అర్థం చేసుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. వేడ్ మరియు ఫిలిప్స్ ఇచ్చిన ఈ ఆధునిక నిర్వచనం అసలు పాయింట్ను పట్టుకుంది. చూసారా, ఇక్కడ ఫోకస్ అంతా అధికారుల చేతిలో ఉండే విచక్షణాధికారాలను కంట్రోల్ చేయడం, ఇంకా ప్రభుత్వం ఏకపక్షంగా ప్రవర్తించకుండా నిరోధించడంపై ఉంది. ఇది మరింత ప్రాక్టికల్ అప్రోచ్. ఇప్పటివరకు మనం సిద్ధాంతాల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ గొప్ప ఆలోచన ఆచరణలో ఎలా ఉందో చూడాలి కదా. దీనికి మన భారత రాజ్యాంగం కంటే మంచి ఉదాహరణ ఏముంటుంది? ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. మన దేశంలో చట్టబద్ధమైన పాలన అనేది కేవలం ఒక మంచి మాట కాదు. అది మన రాజ్యాంగం యొక్క ప్రాథమిక స్వరూపంలో ఒక భాగం. దీని అర్థమేంటంటే పార్లమెంట్ కూడా చట్టం చేసి దీనిని మార్చలేదు. న్యాయస్థానాలు దీనికి రక్షణగా ఉంటాయి. ఈ టేబుల్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మన రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్ నేరుగా ఈ రూల్ ఆఫ్ లా సూత్రాలను ప్రతిబింబిస్తాయి. ఉదాహరణకు ఆర్టికల్ 14
చట్టం ముందు సమానత్వం గురించి చెబుతుంది. ఆర్టికల్ 19 మన స్వేచ్ఛలను కాపాడుతుంది. ఇక ఆర్టికల్ 21 జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు గ్యారంటీ ఇస్తుంది. ఇవన్నీ కలిసి మన దేశంలో చట్టబద్ధమైన పాలనను నిలబెడుతున్నాయి. సో ఇప్పటివరకు మనం చూసిందేమిటంటే చట్టబద్ధమైన పాలన అనేది నియంతృత్వ అధికారం నుండి మనల్ని కాపాడే ఒక డైనమిక్ కాన్సెప్ట్. ఇది ఒక క్లాసిక్ థియరీగా మొదలై ఈనాటి సవాళ్లను ఎదుర్కోవడానికి నిరంతరం మారుతూ వచ్చింది. అంతా బాగానే ఉంది, కానీ ఈ విశ్లేషణలు ముగించే ముందు ఒక ప్రశ్న. టెక్నాలజీ, సమాజం ఇంత వేగంగా మారుతున్న ఈ రోజుల్లో ఈ చట్టబద్ధమైన పాలన అనే స్ఫూర్తిని కాపాడటంలో మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలేమై ఉంటుంది? ఆలోచించండి.